పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనందరికీ దేవుడు ప్రతిరోజు అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తూ మనలో ప్రతి ఒక్కరము తప్పకుండా మన గురి, మన లక్ష్యం, మన గమ్యమైన పరలోక కణాను చేరుకోవాలన్నదే దేవుడి యొక్క సంకల్పం. మన ఈ ప్రయత్నంలో భాగం కూడా అదే. నాడు ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ, ఎన్నో శ్రమల గుండా, లోయల గుండా, నదుల గుండా, పర్వతాల గుండా, మైదానాల గుండా ఎన్నో స్థలాలు దాటుకుంటూ ఒక్కొక్క స్థలంలో దేవుడు వారిని విడిది చేసేలా చేసి, ఆయా ప్రాంతాల బట్టి, స్థలాలను బట్టి, వాటికున్న అర్థాలను బట్టి దేవుడు వారికి ఎలాంటి పాఠాలు నేర్పించి ముందుకు నడిపించారో ఆ పాఠాలే మనం కూడా నేర్చుకుంటూ ప్రతిరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక ఈరోజు 67వ రోజు ధ్యానాంశానికి దేవుని కృపను బట్టి చేరుకున్నాం. ఈ 67వ రోజు మన ధ్యానాంశం స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఇవి క్షీణిస్తేనే ప్రయాణములో ముందుకు సాగగలం. నిన్నటి రోజునే మనం ధ్యానించుకున్నాము, సేరెదు అనే లోయలో పుష్టిగా ఉంటేనే మన ప్రయాణం సాగుతుంది, పుష్టిగా బలంగా ఉంటేనే మన గమ్యాన్ని చేరుకోగలం. సేరేదు అనగా పుష్టిగా ఉండడం అని విన్నాం. అరే, నిన్నటి రోజే పుష్టిగా ఉండాలి అని అన్నారు, ఈరోజు క్షీణిస్తేనే ప్రయాణంలో ముందుకు సాగగలం అంటున్నారు. ఏంటండి రెండింటికి తేడా? ఏంటి కన్ఫ్యూషన్? నిన్నేమో బలంగా ఉండమన్నారు, ఈరోజేమో క్షీణిస్తేనే తప్ప ప్రయాణం సాగదంటున్నారు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ విషయంలో బలంగా ఉండాలో ఆ విషయంలో బలంగా ఉంటేనే యాత్ర సాగుతుంది. ఏ విషయంలో బలంగా ఉండాలని నేర్చుకున్నాం? ఖండబలం కాదు, ధనబలం కాదు, కులబలం కాదు, మనలో ఆత్మబలం పుష్టిగా ఉంటేనే, సృష్టిగా ఉంటేనే మన యాత్ర సాగుతుంది. ఆ ఆత్మ బలంగా ఉండాలంటే దైవ వాక్కు, పరిశుద్ధాత్మ, ఉపవాసము, సహవాసము, అదేవిధముగా అనవసరముగా ఎదుగుతున్న మన బలహీనతలను, రెమ్మలను, కొమ్మలను కత్తిరించుకుంటూ వెళ్ళాలి. దాతృత్వం, ఉదారభావం కలిగి ఉంటేనే మనం పుష్టిగా బ్రతకగలమని నేర్చుకున్నాం. అది సేరేదు లోయ. ఇక ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు ధ్యానించడానికి మూలవాక్యంగా రండి విందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 41 నుండి 49 వచనాలలో ఒక మాట. వారు ఇయ్యో అబారీము నుండి దీబోను గాదులో దిగిరి. ప్రియులారా, ఇదే సందర్భంలో రెఫరెన్స్ కూడా జస్ట్ నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 10వ వచనము నుండి 35వ వచనం వరకు కూడా మీరు చదివితేనే దీనికి క్లారిటీ ఉంటుంది. అక్కడ నిన్నటి రోజున మనం ఏం చదువుకున్నామంటే 12వ వచనం చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 12. అచ్చటి నుండి బయలుదేరి సెరేదు లోయలో విడిది చేసిరి. 13వ వచనము. అచ్చటి నుండి సెరేదు లోయలో నుండి కదలి అర్నోను నదికి ఉత్తరమున దిగిరి. ఈ ఎడారి భాగము అమోరీయుల సీమ వరకు పోవును. ఈ రెండు వాక్య భాగాలు మీరు కలిపి చదవాలి, లేకపోతే అర్థం కాదు. అందుకే సింపుల్గా నేను ఇందాక సంఖ్యాకాండం 33లో చదివినప్పుడు వారు ఇయ్యో అబారీము నుండి డైరెక్ట్గా దీబోను గాదు అనే ప్రాంతానికి చేరిరి అని విన్నాను. ఇక్కడ సెరేదు లోయ అన్నది మిస్ అవుతుంది. వాక్యాన్ని ఇక్కడ అక్కడ రెండు కూడా కలిపి చదువుకోవాలండి. అరే, ఇక్కడ సెరేదు లోయ లేదు అని మనం అనుకోకూడదు. మీకు అర్థమవుతుంది కదా. సంఖ్యాకాండం 33లో డైరెక్ట్గా ఇయ్యో అబారీము అంటే శిథిలాలు మనం విన్నాం. ఆ ప్రాంతం నుండి డైరెక్ట్గా దీబోను గాదు అనే పేరు రాయబడి ఉంది. కానీ కొంచెం ముందుకు వెళ్తే క్లారిటీగా సంఖ్యాకాండం 21, 10, 11, 12, 13 వచనాల్లో చూడండి,
ఈయో అబారీము తర్వాత సేరెదు లోయ అని ఉంది. అందుకే నిన్నటి రోజున సేరెదు లోయ గురించి మాట్లాడుకోవలసి వచ్చింది. అయ్యో, ఇక్కడ సేరెదు లోయ లేదు కదా అని మీరు అనుకోవద్దు. సో మళ్ళా చెప్తున్నాను కన్ఫ్యూషన్గా, ఇజ్రాయేలీల యాత్రలో 37వ స్థలం ఈయో అబారీము, అంటే శిథిలాలలో నుండి శిఖరాగ్రాలకు చేర్చే స్థలం 37. 38వ స్థలం సేరెదులోయ. సేరెదులోయ అంటే పుష్టిగా ఉండుట అని అర్థం. 39వ స్థలం, ఈరోజు సీక్వెన్స్ చూడండి, 39వ స్థలం దీబోను గాదు. ఏం పేరు? దీబోను గాదు అనగా క్షీణించుట అని అర్థం. దీబోను అనగా క్షీణించుట అని అర్థం. కన్ఫ్యూజన్ లేదు కదా? రైట్. ఏం క్షీణించాలి? మనం ఆత్మలో పుష్టిగా ఉండాలంటే మనలో ఏమి క్షీణించాలి? అదే ఈరోజు మన ధ్యానాంశం. ఈ దీబోను గాదు అనే ఈ ప్రాంతం అమోరీయుల ప్రాంతంలో ఉంది. అమోరీయుల ప్రాంతంలో ఉంది. కొంచెం ఇంట్రడక్షన్ జాగ్రత్తగా వింటే మిగతాదంతా మీకు అర్థమైపోతుంది. ఈ అమోరీయ ప్రాంతాన్ని 5-6 రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. ఇజ్రాయేలీలు వీరి మీదే యుద్ధం చేస్తూ ఉన్నారన్నమాట. అసలు ముందుగా ఎవరి అమోరీయులు? చిన్న బ్యాక్గ్రౌండ్. ఇదివరకు గడిచిన రోజుల్లో తపస్సుకాల ధ్యానాంశంలో కనాను మండలంలో జయించాల్సిన 7 జాతుల గురించి మాట్లాడినప్పుడు, లైక్ గెర్గాషీయులు, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు, యబూసీయులు, పెరిజ్జీయులు, వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. నేను మళ్ళీ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను. కానీ ఈ దీబోను గాదు అనే ఈ ప్రాంతం అమోరీయుల ప్రాంతంలో ఉందన్నమాట. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఈ అమోరీయుల లక్షణాలు, స్వభావాలు మనలో ఏవైనా ఉంటే అవి క్షీణించాలి. అప్పుడే ఆత్మలో మనం బలపడగలం, పుంజుకోగలం, యాత్రలో ముందుకు సాగిపోగలం. ఓకే. దీబోను గాదు అనగా అమోరీయులు ఉండే చోటది, అమోరీయుల ప్రాంతం. అమోరీయుల ప్రాంతంలో అప్పటికి హెష్బోను రాజైన సిహోను, బాషాను రాజైన ఓగు ఆ ప్రాంతాలను ఏలుతున్నారన్నమాట. ఇజ్రాయేలీలు ఈ అమోరీయులతో యుద్ధం చేస్తున్నారు ఆల్రెడీ. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 24 నుండి 36 వచనాలు మీకు రెఫరెన్స్ చెప్తున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం, అదేవిధముగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనము. ఈ రెఫరెన్స్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇజ్రాయేలీలు ఆల్రెడీ అమోరీయులతో యుద్ధం చేస్తున్న ప్రాంతం. దీబోను గాదు అనే 39వ స్థలానికి రాగానే ఈ అమోరీయులు ఎదురయ్యారు. వీరు చూశారు ఈ అమోరీయులని. దేవుడు చెప్తున్నారు, బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలారా, ఈ అమోరీయులను చూశారా? వీరి స్వభావాలు, వీరి లక్షణాలు, వీరి వ్యక్తిత్వాలు చూశారా? వీరికున్న ఈ స్వభావాలు మీలో గనక ఉంటే అవి క్షీణించాలి, అవి కత్తిరించబడాలి. అవి క్షీణిస్తేనే తప్ప మీ యాత్రలో మీరు ముందుకు సాగలేరు, కనాను భూమి చేరుకోలేరు అన్నది దేవుడు వారికి నేర్పిస్తున్న పాఠం. సరే, ఈ అమోరీయులు ఎవరు? వీళ్ళు ముందుగా చిన్న బ్యాక్గ్రౌండ్ మాత్రం చెప్తాను. నోవాకున్న 3 కొడుకులు షేము, హాము, యాపెతు. తండ్రి దిగంబరత్వాన్ని చూసి ఈ హాము అనేవాడు తండ్రిని గేలి చేశాడు, వెటకారమాడాడు, చులకన చేసి మాట్లాడాడు. తండ్రి దిగంబరుడై వస్త్రహీనుడై ఉండడం చూసి తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూసి వెటకారం ఆడాడు. అందుకే మత్తు నుండి మేల్కొన్నటువంటి నోవా ఈ హామును శపిస్తాడు. ఈ హాము సంతానమే కనానీయులు. ఈ కనానీయుల సంతానమే ఈ అమోరీయులు. అంటే ఈ అమోరీయుడు ఎవడు? తండ్రి చేత శపించబడినటువంటి వాడు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తండ్రి చేత, నోవా చేత శపించబడినటువంటి సంతానం ఈ అమోరీయుడు. ఇటువంటి శాపగ్రస్తమైనవి ఈ లక్షణాలు ఏవైనా మీలో ఉంటే ఇజ్రాయేలీయులారా, అవి క్షీణించాలి. వారిలోనే కాదు, మన జీవితంలో కూడా అమోరీయుల లక్షణాలు కానీ,
శాపగ్రస్తమైన వస్తువులు మన ఇంట్లో ఉండద్దు, ఒంట్లో ఉండద్దు. శాపగ్రస్తమైనటువంటి ఆలోచనలు ఉండద్దు. దేవుడికి నచ్చని శాపభూయిష్టమైనటువంటి మాటలు అన్నీ కూడా మనలో క్షీణించాలి. అలవాట్లు మనలో క్షీణించాలి. అప్పుడే యాత్రలో ముందుకు సాగిపోతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక ఒక్కొక్కటిగా నేను ఇక ఆలస్యం లేకుండా ఏవి క్షీణించాలి? దీబోనుగాదు అనగా క్షీణించుట. మన టైటిల్ కూడా అదే. ఇవి క్షీణిస్తేనే కానీ యాత్రలో ముందుకు వెళ్ళలేము. ఏవి క్షీణించాలి? ముందుగా ఈ అమోరీయులు అనే ఈ మాట వీళ్ళు ఎక్కువగా కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. కొండ ప్రాంతంలో నివసించి వీళ్ళకున్న అలవాటు ఏంటంటే నిజదేవుడైనటువంటి యావే దేవుణ్ణి విడిచి తమ చేతులతో మలిచినటువంటి దైవాన్ని వారు ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అవసరం, అందుకే చెప్తున్నా. కొండల్లో నివసిస్తున్న ఈ అమోరీయులు వారి చేతులతో మలచిన ఆ దైవం పేరు అమ్మూరు. నేను 2-3 సార్లు అంటాను. మనకు ఉన్నటువంటి ఆ మాట, ఆ దైవం ఏంటో మీకు అర్థమవుతుంది. వారు నమ్ముకున్న ఆ దైవం పేరు అమ్మూరు. అమ్మూరు అమ్మూరు అర్థమవుతుంది కదా? ఆ సౌండ్ ఎక్కడెక్కడో ఎప్పుడో వింటున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రాంతాల్లో కదా. ఇంచుమించుగా అలాంటిదే అమ్మూరు. అమ్మూరు అంటే లార్డ్ ఆఫ్ మౌంటైన్స్. మా దేవుడు పర్వతాల్లో ఉన్నాడు, మేము కూడా పర్వతాల్లోనే ఉంటామని కొండల్లో నివాసం ఉండేవాళ్ళు ఈ అమోరీయులు. ఓకే, ఈ అమ్మోరు అనేటువంటి ఈ దేవుడికి పెళ్లి చేయాలనుకున్నారు ఒకరోజు. అందుకనే బెలిట్సెరీ అనే ఒక దేవతను వీలే చేసి బెలిట్సెరీ అనే దేవతకి అమ్మోరు అనే ఈ దేవుడికి పెళ్లి చేశారు. ఎవరి బెలిట్సెరీ అంటే లార్డ్ ఆఫ్ డెజర్ట్స్, అంటే ఎడారికి దేవత ఆవిడ. ఈయన గారేమో కొండలకు దేవుడు. చూడండి, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కోసం వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసి వీళ్ళే మా దేవుడని. మామూలుగా దేవుడు మనుషులకు పెళ్ళిళ్ళు చేయాలి, కానీ ఇక్కడ ఈ అమోరీయులు మనుషులు దేవుడికి పెళ్ళిళ్ళు చేసి పండగలు చేసుకుంటున్నారు. ఇది మ్యాటర్. ప్రియులకు దేవుని బిడ్డలారా, వీరి ఆరాధ్య దైవం అమ్మూరు. అందుకే వీరిని అమ్మోరీయులు అంటున్నారు. ఓకే, ఈ లక్షణాలు ఏవైనా ఉంటే, ఏ లక్షణాలు? చేతులతో మలిచి దీన్నే దైవం అని అనే లక్షణాలు, నిజదేవుణ్ణి వదిలిపెట్టి అన్య దేవతా విగ్రహాల వైపు వెళ్ళే లక్షణాలు, ఏదో ఊహించుకొని కలలోనే భ్రమించుకొని దేవుడు కలలో చెప్పాడనో దర్శనాల్లో చెప్పాడనో, అక్కడ దర్శనమయ్యాడో ఇక్కడ దర్శనమయ్యాడనో, రకరకాలుగా సత్య దేవుణ్ణి నిజదేవుణ్ణి వదిలిపెట్టి అన్య దేవతా విగ్రహాలను, మాంత్రిక శక్తులను, దేవుడికి నచ్చని జుగుప్సాకరమైనటువంటి ఆచార సాంప్రదాయాల జోలికి వెళితే అది దేవుడికి నచ్చదు. అమోరీయుల లక్షణం ఇదే. ఇవి మనలో ఉంటే క్షీణించాలి. ఏవి? నిజదేవుణ్ణి వదిలిపెట్టి తమకు తామే ఒక దైవాన్ని మలుచుకొని ఆరాధించే ఒక నైజం. దేవుణ్ణి, నిజదేవుణ్ణి మనం తెలుసుకున్నాం, ఆ దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు మనం వింటున్నాం. ఇంకా కానీ లోకములో వినబడే రకరకాల మాటలు విని, ఇదిగో మేము పలానాది మేము మా ఒంటి మీద కట్టుకుంటే, ఆ దారాలు మా ఒంటి మీద ధరించుకుంటే ఈ మేలు జరుగుతుందనో, లేకపోతే రంగురాళ్ళు ధరించుకుంటే మాకు మేలు జరుగుతుందనో, పలానా వస్తువు, పలానా బొమ్మ, పలానా మొక్క మా ఇంట్లో ఉంటే శుభలో జరుగుతాయనో, లేకపోతే పలానా ఫలాలు మా ఇంటి ముందు వేలాడదీసుకుంటే దిష్టి మొదలగునవన్నీ కూడా పోతాయనో, ఇటువంటివి నిజదేవుణ్ణి తెలుసుకొని కూడా ఇంకా అన్యమతాచారాలను సంప్రదించే ఈ అమ్మూరు మనస్తత్వం గనక మనలో ఉంటే ఇది క్షీణించాలి. ఒకవైపు దేవుడు కావాలంటాం, ఇంకోవైపు ఎవరో చెప్పుడు మాటలకు లొంగిపోయి వశమైపోయి మాంత్రిక తాంత్రిక క్షుద్ర పూజలకు మనం ఒకవేళ గనక తావిస్తూ ఉంటే మన మైండ్లో అవి క్షీణించాలి. నెంబర్ 1 మనలో క్షీణించాల్సింది ఏంటంటే ముందుగా విగ్రహారాధన, మాంత్రిక శక్తులు క్షీణించాలి.
ఇక రెండోది, అమ్మోర్ అన్న మాటకు అర్థం గర్వం, అహంకారం, తమ్ము తాము గొప్పగా చెప్పుకోవడం, బోస్టింగ్ అంటారు. ఆత్మస్థుతి ఎక్కువ. ప్రియులకు దేవుని బిడ్డలారా, వీరికి ఉన్నటువంటి తత్వం ఏంటంటే వీరు ఎత్తులోనూ ఎత్తుగా ఉంటారు, అదేవిధంగా వీరి మాటలు కూడా ఎత్తుగానే ఉంటాయి. వీరు హైటు ఎక్కువ ఉంటారు, అలాగే వీరి మాటలు కూడా బడాయి మాటలు, గర్వపు మాటలు అన్నమాట. గర్వంతో ఇతరులను గేలి చేస్తారు, హేళన చేసే మనస్తత్వం. నెంబర్ 2, మనలో క్షీణించాల్సింది ఏంటో తెలుసా? ఈ అమోరీలు ఎలాంటి వాళ్ళు అంటే, మేము ఎత్తుగా ఉన్నాం కాబట్టి ఇతరుల పొట్టిదనాన్ని చూసి వెక్కిరించేవాళ్ళు. మేము కొండల్లో ఉన్నాం కాబట్టి ఇతరులు మైదానాల్లోనూ నదీ తీర ప్రాంతాల్లో జీవిస్తుంటే మేము కొండల్లో ఉన్నాం తెలుసా, మేమే పెద్దోళ్ళమి, మేమే గొప్పోళ్ళమి అనుకుంటూ తమ్ము తాము గొప్పగా హెచ్చుగా ఊహించుకుంటూ ఇతరులను నీచంగా చులకనగా చూసే భావం. ఇదే కదా చేశాడు హాము. అంటే ఈ అమోరీయుల యొక్క తాత హాము తన తండ్రి అయిన నోవాను దిగంబరుడుగా, వస్త్రహీనుడిగా ఉండడం చూసి గేలి చేశాడు, వెటకారమాడాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇతరులను చులకన చేసే తత్వం, ఇతరులను గేలి చేసే తత్వం, ఇతరులను అవమానించే మనస్తత్వం, ఇతరులను హేళన చేసే మనస్తత్వం ఉంటే గనక ఇది అమోరీయుల మనస్తత్వం. ఇది మనలో క్షీణించాలి. అమోరీయుడు తన పూర్వీకుడైనటువంటి నోవా దిగంబరత్వాన్ని చూసి గేలి చేశాడు. ఈరోజు మనం ఆస్తి చూసో, ఇతరులకు ఆస్తి లేకపోతే వారికి ఆస్తి లేదు, వాళ్ళంతా, వాళ్ళు బతుకెంత, వాళ్ళకే ఉంది మనతో పోల్చుకుంటే, ఇటువంటి బడాయి మాటలు మాట్లాడి ఇతరులను చులకనగా చూడకు. దేవుడు నీకు అందం ఇస్తే ఓకే, మంచిదే. కానీ కొంచెం కురూపిగా ఉన్నవాళ్ళని కానీ, అందవిహీడులుగా ఉన్నవారిని కానీ, ఏదైనా వైకల్యంతో ఉన్నవారిని కానీ ఎప్పుడూ చూసి గేలి చెయ్యకు. ఒకవేళ ఇలాంటి గేలి చేసే మనస్తత్వం ఉంటే మనలో అవి తగ్గాలి, అవి క్షీణించాలి. అమోరీ అనగా గర్వం అని విన్నాం కదండి. గర్వం, ఈ ప్రైడ్ అనేటువంటిది ఇట్ ఈస్ యూనివర్సల్ అండి. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరిలో, కొంతమందిలో టన్నులు కొద్దీ గర్వం ఉంటుంది, కానీ కొంతమందిలో కొంత రవ్వంతైన ఇసువంతైన గర్వం ఉంటుంది. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఒక థియోలోజియన్ చెప్పిన 4 రకాల గర్వాల గురించి చెప్తాను. ఒకవేళ ఇవి ఉంటే మనం తీసేసుకుందాం, అవి క్షీణించాలి మనలో. ప్రైడ్ ఆఫ్ ఫేస్ అంటే మనకున్న అందాన్ని బట్టి, ఆకృతిని బట్టి ఉబ్బిపోవడం, గర్వపడడం. మనకున్న కండబలం, మనకున్న 6 ప్యాక్, మనకున్న బాడీ షేప్ ఇతరులకు లేకపోతే, వాళ్ళు లావుగా ఉన్నారు, వారి మరీ బక్కపలచగా ఉన్నారు, వాళ్ళంటే అలా ఉన్నారు, వాళ్ళకున్న అనారోగ్య కారణాలు వాళ్ళకు ఉంటాయి. మనం అందంగా ఉన్నాం, మన ఆకృతి బాగుంది, మన షేప్ బాగుందంటే దేవుడికి వందనాలు చెప్పుకుందాం. ఎప్పుడు మన అందచందాలు, మన రంగును చూసి ప్రైడ్ ఆఫ్ ఫేస్, నేను పొడుగ్గా ఉన్నాను, వాళ్ళు పొట్టుగా ఉన్నారు. నెవర్ డూ బాడీ షేమింగ్. దేవుడికి నచ్చదు. ఎందుకంటే ఇది దేవుడు సృష్టించినటువంటి సృష్టి. అది అందం మంచిదే, కానీ మన అందం మనల్ని నరకానికి నడిపించకూడదు. ఒకవేళ అందాన్ని చూసి గర్వపడిపోయే, ఇప్పుడు నేను కట్టుకున్న చీర కానీ, నేను వేసుకున్న డ్రెస్ కానీ బాగుంది అని అనుకోవడం తప్పులేదు. వాళ్ళకంటే నేనే బాగున్నాను, ఈ చీర వాళ్ళు కట్టుకుంటే దరిద్రంగా ఉంటుంది, అదే ఆ చీర నేను కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుంది. ఇలాంటి బడాయి మాటలు, ఇలాంటి గర్వపు మాటలు, నేను బాగున్నాను, నేను అందంగా ఉన్నాను అని అనుకునేంత వరకు అది తప్పు కాదు. నేనే అందంగా ఉన్నాను, ఇతరులు నాతో అసలు బలాదూర్, వాళ్ళు నాతో పోలికే లేదు అని అనుకుంటాను చూసారా, అది అమోరీల మనస్తత్వం. అవి క్షీణించాలి. రెండోది ప్రైడ్ ఆఫ్ రేసిజం అంటే కులాలు, వర్గాలు, వర్ణాల ప్రాతిపదికన నేను గొప్ప, మాది పెద్ద కులం, మీది చిన్న కులం, మా వర్ణం, మా రంగు చూసారా, ఈ వైట్ చూసారా, వాళ్ళేంటి బ్లాక్గా ఉంటారు. వర్ణ వివక్ష కానీ, వర్గ వివక్ష కానీ, కుల వివక్ష కానీ అతిశయించకూడదు. ఇది దేవుడికి నచ్చని కార్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా,
అమోరీ మనస్తత్వం ఏంటో తెలుసా? మాది పెద్ద కులం అండి, వాళ్ళది చిన్న కులం అండి అని కానీ, లేకపోతే ఇంకా కుల ప్రాతిపదికన. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. దైవరాజ్యములో కులపిచ్చి ఉంటే, కులపిచ్చి ఉన్న వాళ్ళు దేవుడి రాజ్యములో అడుగు పెట్టలేరు అని గతంలో కూడా నేను ఒక ప్రసంగం చెప్పాను. దైవరాజ్యంలో కులమా అని మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఇక మూడవది ప్రైడ్ ఆఫ్ ప్లేస్. కొంతమంది ప్రాంతాన్ని బట్టి ఉబ్బిపోతారు, గర్వపడిపోతారు. ప్రాంతాన్ని బట్టి, మేము సిటీలో పుట్టి పెరిగామండి, వాళ్ళు విలేజర్స్. మా ఇల్లు పెద్ద అపార్ట్మెంట్లో ఉందండి, మాది పెద్ద విల్లా, 4 బెడ్రూమ్లు ఉన్నాయి మా ఇంట్లో తెలుసా? మా అపార్ట్మెంట్ అండి 6 crores పెట్టి కొన్నామండి. అయితే దేవుడిచ్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెప్పుకుందాం, తప్పులేదు. అంతేగాని ప్రైడ్ ఆఫ్ ప్లేస్, మేము అంతటోళ్ళమి, మీరు పాకల్లో బతుకుతున్నారు, మీ ఇల్లు ఇంతే, మీ ఇల్లు ఇరుకు, మీ ఇల్లు స్లమ్ ఏరియాస్లో ఉంది. ప్రాంతాల బట్టి ఎవరిని మనం నిందించకూడదు. స్టేటస్ని బట్టి ప్రైడ్ ఆఫ్ ప్లేస్ అంటే ఇదే. ఎవరిని కూడా మనం తోలనాడకూడదు, నిందించకూడదు. ఇక ఇంకోటి ఉందండి, ప్రైడ్ ఆఫ్ గ్రేస్. ఇది మిగతా చెప్పిన వాటిలన్నిటికంటే ఇది డేంజరు. అంటే దేవుడిచ్చిన కృపను బట్టి, ఆశీర్వాదాల బట్టి గర్వపడిపోవడం. రోజు నేనే గుడికి వెళ్తాను తెలుసా, వాళ్ళు అసలు గుడికే రారు. నువ్వు గుడికి వెళ్తే దేవుడికి వందనాలు చెప్పు. వాళ్ళు వస్తారో రారో, వాళ్ళు గుడికి రాలేకపోయినంత మాత్రాన వాళ్ళని నిందించకు, వాళ్ళని గేలి చేయొద్దు. నేను పాట పాడితే గుళ్ళో అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిసు నా వాయిసు ఒకలాగే ఉందని అంటున్నారండి అందరూ. వాళ్ళు అంటారు, నువ్వు గర్వపడిపోకు. ఓకే, దేవుడికి మంచి గాత్రం ఇచ్చాడా, సంతోషించు. అలాగని చెప్పి నా గాత్రానికి మించిన గాత్రం లేదు, వేరే వాళ్ళందరూ పాడితే కాకుల్లాగున్నాయి, నేనొక్కడిని పాడితేనే కోకుల్లాగుందని గర్వపడిపోయి నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఇతరులను గేలీ చెయ్యొద్దు. మా ఫ్యామిలీయే గొప్పదండి, మా ఫ్యామిలీలో బిషప్పులు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, ఫాదర్లు ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎవరున్నారు? దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రైడ్ ఆఫ్ గ్రేస్. వద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇప్పుడు మా బౌటి వాళ్ళకి కూడా రావచ్చు, మేము మంచి బోధకులము, మంచి ప్రసంగికులము, ప్రజలందరూ కూడా మీ ప్రసంగాలు బాగుంటున్నాయని చెవులు కోసేసుకుంటున్నారు. మాలో కూడా సైతానుడు దూరచ్చు. ఇదిగో అందరు అంటున్నారు కాబట్టి నేనొక్కనే ప్రసంగికుణ్ణి, మిగతా వాళ్ళు ఏం చెప్తారులే వాక్యం. ఇది మన కనుచూపు మేరలకు కూడా ఈ గర్వం అనేది రాకూడదు, రానివ్వకూడదు. ఇవి క్షీణించాలి. ఇవి క్షీణిస్తేనే ఈ గర్వం, ఇది అమోరీయుడి యొక్క తత్వం, ఇలాంటివి క్షీణిస్తేనే ప్రియులారా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. ఈ అమోరీయులు ఏమనుకుంటారో తెలుసా? మేమేమనుకుంటే అది చేస్తామండి, మేమేమనుకుంటే అదే మాట్లాడతామండి. మమ్మల్ని ఎవడండి ఆపేది? గర్వం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో గొప్పలు చెప్పుకొనుట నాకు గిట్టదు. విన్నారా? గొప్పలు చెప్పుకొనుట నాకు గిట్టదు అంటే బడాయి మాటలు, గర్వపు మాటలు దేవుడికి అసహ్యకరమైనవి, దేవుడికి నచ్చవు. ఏవి క్షీణించాలి మనలో? ప్రియులారా, ఈ అమోరీల తత్వం, మేమే గొప్ప అని ఎంచి ఇతరులను నిందించడం, ఇతరులపై విమర్శించడం, ఇలాంటివి ఏవైనా ఉంటే, మనకున్న సెల్ఫ్ ఎస్టీము మనకుంటే ఓకే, కానీ మనకొక్కలకే గర్వం ఉంది కదా అని ఈ అమోరీలు ఏం చేసేవాళ్ళు తెలుసా? అందరినీ తోలనాడేవాళ్ళు. మీరు ఎక్కడ జీవిస్తున్నారో నాకు తెలియదు. మీరు కాపురం ఉంటున్న మీ వీధుల్లోనూ, మీ పేటల్లోనూ, మీ కాలనీస్లోనూ దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి. అతిశయించి ఇతరులను ఏనాడు చులకనగా చూడవద్దు. ఇది అమోరీల తత్వం. మనం వేసుకునే వస్త్రము, తినే తిండి, మనం ఉంటున్న ప్రాంతాలు, మనం ఉంటున్న మన నివాసాల బట్టి, మనం చేస్తున్న ఉద్యోగాల బట్టి దేవుని స్తుతించండి తప్ప వాటన్నిటినీ చూసి ఇతరులతో పోల్చుకొని వాళ్ళంతా, వాళ్ళ బతుకెంత అని వారి మీద నిందలేయడం కానీ, వారిని విమర్శించడం కానీ ఎప్పుడూ కూడా చెయ్యొద్దు. అలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే మన కుటుంబాల్లో కూడా అన్నదమ్ముల మధ్య నేనే గొప్ప, వాడికేంటుంది,
తోటికోడళ్ళ మధ్య ఒకరికొకరు నేనే బాగా వంట చేస్తాను, అదేం చేస్తుంది? ఎప్పుడు కూడా ఇది అమోరీల తత్వం, ఇది అమోరీల మనస్తత్వం. ఇవి క్షీణించాలి. ఇక మూడవది, అమోరీయులు అనాగరికులు కొండల మీద నివసిస్తూ ఉంటారని చెప్పాను కదా. వీరికి కొన్ని అనాగరికమైన అలవాట్లు ఉంటాయి. కొండల్లో నివసించే అనాగరికమైన అలవాట్లు. మాటలో సంస్కారం ఉండదు. సాధారణంగా కొండల్లో జీవిస్తారు కదా, మామూలుగా సమాజంలో ఉండరు కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో ఒక నాగరికత లేని ఒక సంస్కృతి సంప్రదాయం ఉంటుంది, ఒక కల్చర్. నేను చెప్పేది ఏంటంటే కల్చర్, డివైన్ కల్చర్. తల్లిదండ్రుల ముందు ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం ఏంటి, సంస్కారం ఏంటి. ఈ రోజుల్లో అందరూ అని నేను అన్న కానీ చాలా మట్టుకు చిన్నపిల్లలు కానీ యూత్ కానీ పెద్దలంటే ఏంటో అది సినిమా ప్రభావం అనాలో లేకపోతే సమాజ ప్రభావం అనాలో తెలియదు కానీ ఏ మాత్రం రెస్పెక్ట్ లేదు. పెద్దలు మాట్లాడే రే బాబు ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలని ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్ళు నిలుచొని వినే విధానం చూడండి. బాడీ లాంగ్వేజ్ అంటాం కదా. నాగరిక ప్రపంచంలో ఉన్నాము, సూపర్ కంప్యూటర్ యుగం దాటేసాం ఆల్రెడీ. ఇంకా కొత్త టెక్నాలజీ, ఏఐ లాంటి టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలోకి వచ్చేసాం మనం. జ్ఞానంలో ఎంతో పరిణితి పొందుతున్నాము. నాగరికత, సివిలైజేషన్ మర్చిపోతే ఎలా? మాటలో సంస్కారం ఉండాలి, నిలబడే విధానంలో సంస్కారం ఉండాలి, పరిచయాలు స్నేహాల విషయంలో సంస్కారం ఉండాలి. అనాగరికుల్లాగా వావి వరసలు మరిచి ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా అన్ని పనులు చేయకూడదు. బయట సమాజంలో బ్రతుకుతూ ఉన్నాము. మనలో చాలామందికి ఉన్న దురలవాటు ఏంటంటే ఎక్కడిదక్కడే ఏమన్నా పండు తింటున్నామా, ఆ పండు యొక్క తొక్కలు తోలు అన్నీ కూడా అక్కడే పడేస్తాం. నో సివిక్ సెన్స్. మన ఇంట్లో ఉన్న చెత్త చెదారాలు అక్కడక్కడ పడేస్తాం. ఏదైనా చాక్లెట్ తింటున్నామంటే చాక్లెట్ యొక్క తొడుగు అక్కడే విసిరేస్తాం కదా. మనలో ఉండాలది. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమోరీల లక్షణాలు ఇవన్నీ. మనం అనుకుంటాం భక్తిగా గుడికి వెళ్తున్నాం, వాక్యం వినేసాం, వచ్చేసాం, నో ప్రాబ్లం. నాగరికత, ఒక చెట్టును నాటు, ఒక చెట్టును పెంచు, గ్రీన్ రెవల్యూషన్ అంటాం కదా. చాలామందికి ఉన్న అలవాటు ఏంటో తెలుసా? పక్కనే ఒక చెట్టు ఉందనుకోండి, ఖాళీగా ఉండరు, దాని ఆకులు తుంచుతారు, దాన్ని గిల్లుతారు. దానిలో ప్రాణం లేదా? నేర్చుకోవాలి అంటున్నాను. ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా తీసుకుంటాం. కాలక్షేపానికి ఆ ఆకులు తుంచుతాము. ఆ ఆకులని, ఆ చెట్టును పెంచగలమా? ఎంతవరకు జీవితంలో ఎన్ని మొక్కలు నాటాం మనం, ఎన్ని చెట్లు పెరగడానికి, ఎంత ఆక్సిజన్ ఇవ్వడానికి మనకు మనమే బాధ్యత వహించాము. ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం కరెక్టే, కానీ ఆక్సిజన్ ఇవ్వడానికి ఎంతవరకు మనం ప్రయత్నించాము? రోజుకు కనీసం సంవత్సరానికి ఒక్కసారి మీ బర్త్డే రోజు ఒక 4-5 మొక్కలు నాటచ్చు కదా ఎక్కడికైనా వెళ్ళి. ప్రియులారా, ఇవన్నీ చెప్తే చాలామందికి ఇవన్నీ ఎందుకండి బాబు, మాకు సోది వాక్యం చెప్పండి అనుకుంటారు. నేను చెప్పేది వాక్యమే. దేవుడు ప్రకృతి ప్రేమికుడు. దేవుడు మనకంటే ముందు సృష్టించింది ప్రకృతిని. ఆదాముతో చెప్పిన మొట్టమొదటి ఆదాముకి ఇచ్చిన బాధ్యత కూడా ఇదే. ఈ తోట అందమైనది, ఈ తోటను సాగు చెయ్యు, బాగు చెయ్యు, ఈ తోటను కాపాడుకో. అమోరీ లక్షణం ఏంటో తెలుసా? నాగరికత లేని ప్రపంచంలో ఉంటున్నారు. అనాగరికమైన అలవాట్లు ఉన్నాయి, అనాగరికమైన అలవాట్లు. దీని గురించి మీకు అర్థమైతే ఇక నేను ముందుకు వెళ్తాను. ఇవి క్షీణించాలి. అనాగరికత, కల్చర్ లేని విషయాలు. మనం డిసిప్లిన్డ్గా మాట్లాడాలి. మన ఆలోచనలో కూడా, మన చూపుల్లో కూడా. ఒక పరస్త్రీతో సంభాషిస్తుంటే ఎలా మాట్లాడాలో సమరియా బావి వద్ద యేసయ్య సమరియా స్త్రీతో మాట్లాడిన ఆ విధానం, గొప్ప సంస్కారవంతుడిగా ప్రభువు మాట్లాడారు. ఒక స్త్రీతో ఎలా మాట్లాడాలో, ఒక పురుషుడితో ఎలా మాట్లాడాలో మనకు సంస్కారం ఉండాలి.
వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? గాడిదను ఎద్దును కలిపి పొలము దున్నరాదు అని ఉంది. ఏంటట? గాడిదను ఎద్దును కలిపి పొలము దున్నరాదు. మనం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అవ్వచ్చు, కాలేజీలో ఫ్రెండ్స్ అయితే అయ్యి ఉండొచ్చు. కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంత పరిధుందో, ఎంత హద్దుందో తెలుసుకోవాలి. గాడిదను ఎద్దును కలిపి ఒకే చోట ఉంచరాదు. ఈ విషయం విజ్ఞులైన తల్లిదండ్రులు ఎంత గమనిస్తే అంత మంచిది. ఇక నేను ముందుకు వెళ్తా. రైట్? అనాగరికమైనటువంటి లక్షణాలు, అమోరీయుల లక్షణాలు ఏమైనా ఉంటే అవి క్షీణించాలి. కొండల్లో నివసిస్తున్నారు కదండి, స్థిరం లేదు. వాళ్ళు వేగబౌండ్స్ అంటారు. వేగబౌండ్స్ అంటే ఈరోజు ఇక్కడ ఈ కొండ దగ్గర, రేపు అక్కడ, రేపు ఇంకో చోట, రేపు మరో చోట, అలా తిరుగుతూనే ఉంటారండి. స్థిరత్వం లేని మనస్తత్వాలు. స్థిరత్వం లేదు. కొండల మీద ఉన్నవాళ్ళు ఒకరోజు ఇక్కడ గుడారం, ఇంకో రోజు అక్కడ గుడారం, ఎక్కడ బాగుంటే అక్కడ. కోతి కొమ్మచ్చి ఆట ఆడుతున్నట్లుగా ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకు, ఆ కొమ్మ నుండి ఈ కొమ్మకు ఒక స్థిరత్వం లేని స్వభావం అమోరీయులకు ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధ బలంతో ఈ స్థిరం లేని మనస్తత్వాన్ని గెలవాలి. యాకోబు గారు అంటారు, వీరు ద్విమనస్కులు, చపల చిత్తులు. కాబట్టి మన జీవితంలో ఎందులో స్థిరత్వం లేదు? ప్రేమలో స్థిరత్వం లేదా? సేవలో స్థిరత్వం లేదా? భక్తి జీవితంలో స్థిరత్వం లేదా? చాలామంది అనుకుంటాం, నిజమే, నేను వాక్యం చదవాలి, 1వ తారీఖు నుంచి వాక్యం చదివేస్తాను. 1వ తారీఖు తీసుకున్న నిర్ణయం 2వ తారీఖు కల్లా ఉండదే. నిజమే, నేను కోప్పడను, ప్రేమగా ఉంటాను. తీసుకున్న నిర్ణయాల్లో స్థిరత్వం లేదు. నేను బాగా చదువుకుంటానంటావు, కానీ చదువులో అలసత్వం, టీవీల మీద, షికారుల మీద, ఆటల మీదే ఎక్కువ శ్రద్ధ, స్థిరత్వం లేదు. నీలో కూడా ఒక అమోరీయుడు ఉన్నాడు, జాగ్రత్త. ప్రియులారా, రోజు మొక్క నాటామండి. ఈరోజు ఇక్కడ ఈ మొక్కను ఈరోజు నాటాం, ఇక్కడ కాదు రేపు అని ఇంకో చోట నాటాం. ఈ మొక్కను తీసి ఇంకో చోట నాటాం, మళ్ళీ అదే మొక్కను ఇంకో చోట నాటాం. ఇలా రోజు దాన్ని ప్లేసులు మార్చుకుంటూ పోతే ఆ మొక్క ఎప్పుడు ఎదుగుతుందండి? స్థిరత్వం లేని చోట ఎదుగుదల ఉంటుందా? పిల్లాడిని ఈరోజు ఈ స్కూల్లో జాయిన్ చేసాం, వచ్చే వారం ఇంకో స్కూల్లో, మరో వారం మరో స్కూల్లో. పిల్లవాడికి ఎదుగుదల ఉంటుందా? ఏదో 4 రాళ్ళు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈరోజు ఈ ఆఫీసులో జాయిన్ అయ్యావు, వచ్చే నెల మళ్ళీ ఇంకో ఆఫీసులో, వచ్చే నెల మళ్ళీ ఇంకో ఆఫీసులో. స్థిరత్వం లేకుండా నీకు నచ్చినప్పుడు ఆఫీసులు మార్చేసుకుంటూ పోతుంటే లైఫ్లో ఎదగలమా? అలాగే వ్యాపారాలు, ఎప్పుడు పెట్టుబడి పెట్టడమే తప్ప మళ్ళీ అది లాసు, ఇంకో వ్యాపారం, అది లాసు, ఇంకో వ్యాపారం. స్థిరత్వం లేని మనస్సులు ఒకవేళ ఇలాంటివి మనలో ఉంటే ఇది అమోరీయుడు మనస్తత్వం అని ఎంచి దీబోను గాదు అనే ఈ 39వ స్థలంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఈ 67వ రోజున ఇవి క్షీణిస్తేనే మన జీవితంలో యాత్రలో ముందుకు సాగగలం. ఇవి క్షీణిస్తేనే మన గమ్యమైన పరలోక కణాను మనము చేరుకోగలం. ఓకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అమోరీ అనగా మరొక అర్థం ఉంది, చేదు అని. చేదు. మన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయండి. ఆ చేదు అనుభవాలు పట్టుకొని నా జీవితంలో ఇలా కష్టాలు రావడానికి, ఈ చేదు అనుభవాలు రావడానికి దేవుడే కారణమని దేవుణ్ణి కానీ, వారు వీరు కారణమని వాళ్ళు పొరుగువారిని కానీ, లేకపోతే నా బ్రతుకేంటి ఎలాగైపోయిందని మనల్ని మనం కానీ నిందించుకోకూడదు. చేదు అనేదాన్ని ఎంత వీలైతే అంత త్వరగా మాధుర్యంగా మార్చుకోవాలే తప్ప చేదును తలంచుకొని దూషించుకోవడం కానీ, నిందించుకోవడం కానీ, చేదు అనుభవాల్లోనే బ్రతకడం కానీ మనం చేయకూడదు. వివరిస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3-5 వచనాలు. పరస్త్రీ పెదవులు తేనెలొలుకుచుండును, కానీ కడన ఆమె విషముష్టి వలె చేదు గొల్పును. చేదు అనే అనుభవాలు జీవితంలో ఏవైనా ఉంటే అవి క్షీణించాలి. ఏంటి చేదు అనుభవం? పరస్త్రీ పలుకులంట మొదట్లో తేనెలొలుకున్నట్లుగా తియ్యగానే ఉండునంట, కానీ క్రమక్రమంగా మొదట్లో తేనెలాగా కనిపించిన ఆమెతో పరిచయం
ఆమెతో వలపు, ఆమెలో ప్రేమ చివరికి చేదుగా మిగిలిపోతుంది అని. ఏ పాపమైనా చూడండి, అది అసూయ అవనివ్వండి, స్వార్థమైన, కోపమైన, ప్రారంభంలో తీపిగా, మాధుర్యంగా, హాయిగా, చాలా హ్యాపీగా ఉంటుంది. క్రమక్రమంగా అది చేదుగా మారిపోతుంది. చాన్నాళ్ళ క్రితం నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ గురించి మీతో ఒక్క మాట చెప్తాను, వినండి. చాలా మంచి కుటుంబం. ఆ భార్య భర్తలను చూస్తే ఆ పేటలో, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ చాలా ముచ్చటపడేవాళ్ళు, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, అన్యోన్యత చూసి. అయితే రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. మంచి ఉద్యోగస్తుడే. వారి యొక్క ముద్దు ముచ్చట చూసి అందరికీ కూడా చాలా ముచ్చట వేసేది. అయితే ఈలోగా ఏమైందో ఏమో, వాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ రావడం మొదలుపెట్టింది. వాళ్ళ మధ్య మునుపు చూసినంత ప్రేమ, ఆప్యాయత కనిపించడం కనుమరుగైపోయింది. ఆ నోట ఈ నోట కొన్ని గుసగుసలు వినబడడం మొదలుపెట్టాయి. ఈయనకి ఎవరో ఇంకొకరితో సంబంధం ఉంది అనేటువంటి ఒక ఆలోచన. ఇది నిజమా అబద్ధమా అని చాలామంది ఎంక్వైరీ చేస్తే ఇది నిజమే అని తేలింది. ఆ వ్యక్తిని ఆరా తీసి అడిగారు కొంతమంది పెద్దలు. ఎంత చక్కటి భార్య, కుటుంబం, నీకు ఉద్యోగం ఉంటున్నప్పుడు నువ్వెందుకు మరలా పరస్త్రీ వ్యామోహంలో పడ్డావు అంటే, వెంటనే తడుముకోకుండా అడగగానే ఆయన అంటాడు, నా భార్య నాతో టైం స్పెండ్ చేయటం లేదండి. నా భార్య నాతో కూర్చుని టైం స్పెండ్ చేయటం లేదు అని ఈ మాట పెద్దవాళ్ళతో చెప్పకముందు ఆఫీసులోకి వెళ్ళి పక్కనే ఉన్న వేరే స్త్రీతో, తన కొలీగ్తో చెప్పుకున్నాడంట. నా భార్య ఎప్పుడు చూసినా వంట పని, ఇంటి పని, బట్టలు తుక్కోవడం, ఆ పని ఈ పని అంటుంది, అసలు నాతో టైం స్పెండ్ చేయటం లేదు అని చెప్పుకున్నాడంట. ఈ మాటలు విన్న పక్కనున్నటువంటి ఆ కొలీగ్, తన సహ ఉద్యోగి, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. ఆ పరస్త్రీ వాళ్ళ ఆవిడ స్పెండ్ చేయటం లేదు, మాట్లాడడానికి కూడా తీరిక లేదని మాట వింద కదా. ఇంటికి వెళ్ళి తర్వాత ఈయన ఫోన్ చేయడం మొదలుపెట్టేదంట. రోజు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు, ఇవే. నా భార్యకు నాతో టైం స్పెండ్ చేయడానికి టైం లేదు, తీరిక లేదు అన్న ఆ మాటను ఆసరాగా, అడ్వాంటేజ్గా తీసుకొని ఈవిడ ఫోన్ చేయడం మొదలుపెట్టింది. మరి ఈవిడికి వేరే పని లేదా, ఈ ఆఫీసులో పనిచేస్తున్న ఈవిడికి వేరే పని లేదంటే, లేదు, ఇదే పని. ఏ పని? మనుషులకు ఎరవేయడం, ఫోన్లు చేయడం, అడగడం, ఆరా తీయడం, ఇవే. మరి ఇంట్లో ఇల్లాలికి మాత్రం బోల్డ్ పని ఉంది. ఎందుకంటే ఆవిడ ఇంటిని చక్కబెట్టుకోవాలి, బట్టలు తుక్కోవాలి, వంట వండుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఈవిడికి పని లేదు. మొదట్లో చూసావా ఈవిడ ఎంత బాగా మాట్లాడుతుందో, ఈవిడ నా కోసం ఎంత టైం వెచ్చిస్తుందో చూసావా అని క్రమక్రమంగా ఆమె మాట్లాడడానికి అలవాటు పడ్డాడు. 5 నిమిషాలు కాస్త గంట అయ్యేది, గంట కాస్త గంటలు అయ్యేవి, పూటలు అయిపోయేవి. ఇక క్రమంగా ఏమయ్యేదంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, మొదట్లో తీపిగా వినిపించిన ఆవిడ మాటల్లో ఆమె వలలో పడిపోయి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఇంకంతా కూడా నేను మాటలతో చెప్పలేను, మీరు ఊహించుకోండి. తన జీవితాన్ని, కాపురాన్ని ముక్కలు చేసుకున్నాడు. ఈ పరస్త్రీ వ్యామోహంలో పడి మాటలతో ఆరంభమైన వీరి పరిచయం అక్రమ సంబంధాల వరకు వెళ్ళిపోయింది. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఇతడు కూడబెట్టుకున్న మొత్తం డబ్బునంతటినీ కూడా ఆవిడ మొత్తం గుంజేసింది. అవి ఇవి మొత్తం అన్నీ కొనిపించుకుంది. చివరికి తెలుసుకున్నాడు, ఇక ఈయన దగ్గర ఏమీ లేదని తెలుసుకున్న ఆవిడ మరొక పురుషుడితో పాటు సంబంధం పెట్టుకొని వెళ్ళిపోతుంటే, ఇది దగా, ఇది మోసం అని అనుకున్నాడు. ఈలోగా ఏమైందో తెలుసా? ఆమె చేసిన మోసం తెలుసుకునే లోపల కట్టుకున్న భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలీదు. నాన్నేమో పరస్త్రీ వ్యామోహంలో ఉంటున్నాడు. అమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. పిల్లలకి ఏం చెయ్యాలో తెలీదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం మానేశారు. వాళ్ళ బతుకులు చెదిరిపోయాయి. ఇతడు చేస్తున్న ఈ అరాచకాలన్నీ వింటున్న ఆ ఉద్యోగంలో ఉన్న ఆఫీసరు ఉద్యోగం నుండి తీసి పారేశాడు. బెకారిగా తిరుగుతున్నాడు అని చెప్తాడు.
మొదట్లో ఆమెతో పరిచయం తియ్యగా అనిపించింది. తర్వాత తెలిసింది ఆవిడ 100% ఫ్రాడ్, చేదు అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ చేదులో రుచి ఉండదు, వాసన ఉండదు, ఆకారం స్పర్శ ఏమీ లేదు. అమోరి అనగా చేదు. ఇలాంటి చేదు అనేది ఏదైనా మనలో ఉంటే ఈ చేదు క్షీణించాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనములో, మీ అందరికీ తెలుసు, నేను సూక్ష్మంలో చెప్తాను. నవోమి, ఆ బెత్లెహేము వాసులు నవోమిని చూసి, ఆమెను చూసి నవోమి నవోమి అని పిలిచేవారు. నవోమి అంటే మాధుర్యం అని అర్థం. కానీ నవోమి బెత్లెహేము వాసులకి ఏం చెప్పిందంటే, నన్ను ఇక మీదట నవోమి అని పిలకండి, మారా అని పిలవండి అంది. మారా అంటే చేదు అని అర్థం. ఎందుకమ్మా అంత పెద్ద మాట అంటున్నావు, ఏమైంది అంటే, నవోమి అని ఎందుకు పిలుస్తున్నారు? నా జీవితంలో, నా లైఫ్లో మాధుర్యం ఏముంది? అంతా చేదే కదా. నా జీవితంలో మోవాబుకు వెళ్ళిన తర్వాత కట్టుకున్న భర్తను కోల్పోయాను. నాకున్న 2 బిడ్డలు చనిపోయారు. నాకు ఒక కోడలేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఉన్న కోడలు రూతు కూడా, ఆమెకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను. ఇక నా జీవితంలో తీయదనం ఏముంది? నా జీవితంలో చేదే అంతా, నన్ను ఇక మారా అని పిలవండి అని. ఒక మాట, నవోమి ఎంత బాధపడుతుంది కదా. ఆమె లైఫ్లోకి చేదు ఎలా వచ్చిందో ఒకసారి విందామా? చాలాసార్లు విన్నాం, మరొకసారి వినడంలో తప్పులేదుగా. నవోమి జీవితంలో ఈ మాధుర్యములోనికి చేదు ఎలా వచ్చింది? ఈ నవోమి మొదట్లో బెత్లెహేములో కాపురం ఉండేది. మీకు తెలుసు, బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. ఈ రొట్టెలు ఇంటిలో కాపురం ఉంటున్నప్పుడు బెత్లెహేములో ఆ రోజులో కొంచెం కరువు వచ్చింది. కాస్త కరువు, కాస్త చేదు అనుభవాలు ఎదురయ్యాయి బెత్లెహేములో. తట్టుకోవచ్చు కదా, పుట్టి పెరిగిన ఊరే కదా, ఎన్నాళ్ళు నీకు రొట్టె పెట్టిన ఇల్లే కదా. ఆ ఊరిలో కొన్ని రోజులు కరువు వచ్చిందని, కొన్ని రోజులు చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఈ నవోమి తన కుటుంబంతో కలిపి తనకు తానే నిర్ణయం తీసుకొని బెత్లెహేము అనే రొట్టెల ఇల్లు వదిలిపెట్టి మోవాబు అనే శాపగ్రస్తమైన ఊరికి వెళ్ళిపోయింది. దేవుడేం వెళ్ళమల్లా, ఎవరు కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పలే. తనకు తానే నిర్ణయం తీసుకుని కుటుంబంతో సహా బెత్లెహేము వదిలిపెట్టి మోవాబు వెళ్ళిపోయింది. మోవాబు అనగా సర్వనాశనము చేసే శాపగ్రస్తమైన ఊరు. అమెరికా దేశస్తులండి ఆ మధ్య ఒక బాంబు కనిపెట్టారు. బాంబు, దానికి GBU-43-B అని పేరు పెట్టారు. ఏంటట? GBU-43-B. ఆ బాంబు, ఆ ఫార్ములా ప్రకారం దాని పేరు. కానీ ఈ బాంబును పిలాలంటే GBU-43-B అని ఎలా పిలుస్తారు? దీనికి ఒక పేరు పెట్టాలి అని అనుకున్నారు. ఓకే, దీనికి ఒక పేరు పెట్టాలనే క్రమంలో అందరి ఆలోచనలు సేకరిస్తే, ఎందుకంటే ఇది భారీ విస్ఫోటనం, సర్వనాశనం చేసే పవర్ ఉంది ఈ బాంబుకి, దీనికి ఒక పేరు సజెస్ట్ చేయండి అంటే అమెరికన్ పార్లమెంట్లో ఒక పేరు ప్రపోజ్ చేశారు. ఏంటో తెలుసా అది? ఈ బాంబు పేరు మోవాబ్. MOAB, మోవాబ్. మోవాబ్ అనగా సర్వనాశనం చేసే శక్తి గల బాంబు అని అర్థం. ఏం పేరండి? మోవాబ్. నవోమి బెత్లెహేము విడిచి వెళ్ళిన ఊరి పేరేంటి? మోవాబ్. అంటే రొట్టె పెట్టే స్థలాన్ని వదిలిపెట్టి సర్వనాశనము చేసే విస్ఫోటన శక్తి కలిగినటువంటి శాపగ్రస్తమైన మోవాబుకి వెళ్ళింది ఎవరు? నవోమి. నాకు నేనుగానే ఈ నాశనానికి కారణమైన ఈ ప్రాంతానికి వెళ్ళానన్న సంగతి నవోమి గుర్తించలేదు. మోవాబులో కాపురం ప్రారంభించింది, సర్వం కోల్పోయింది. మోవాబులో తన భర్తను కోల్పోయింది, 2 పిల్లలను కోల్పోయింది, తన కోడలు ఒక ఆమె వెళ్ళిపోయింది. కట్టిక పేదరికంలోకి వెళ్ళిపోయారు. మొదట్లో మోవాబుకి వెళ్ళేటప్పుడు అంతా తీయగా, వాళ్ళ బిజినెస్ చాలా హ్యాపీగా జరిగింది. ఎందుకంటే మోవాబులో జరిగేదంతా విగ్రహారాధన. వీళ్ళెవరు? బొమ్మలు తయారు చేసేవాళ్ళు. నవోమి కుటుంబం మొదట్లో బిజినెస్ బాగుంది, బెత్లెహేము కంటే మోవాబులోనే మేము బాగున్నాము అని మొదట్లో తీపిగానే ఉన్నా
తర్వాత మిగిల్చింది చేదు అనుభవాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకా ఏమంటదంటే నవోమి రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువు నన్ను దారుణంగా శిక్షించాడు అంటుందండి. అమ్మా, నిన్ను శిక్షించింది ప్రభువా? మోవాబు వెళ్ళమని నీకు చెప్పింది ప్రభువా? ఈ నవోమి తనంతట తానే నిర్ణయాలు తీసుకొని తన తప్పుడు నిర్ణయాల వలన తన బ్రతుకునంతటినీ కాల్చేసుకుని నాశనం చేసుకుని చేదుగా మార్చుకొని చివరికి చేసిందంతా చేసేసి బ్రతుకంతా చేదుగా మార్చుకొని, దేవా నన్ను ఎందుకు ఇలా చేశావు, దేవా నన్ను ఎందుకు ఇలా శిక్షించావు? మంటేపే, మన బ్యాచే. మనం కూడా చేసేదల్లా చేసేస్తాం, దేవుణ్ణి అడగం, దేవుడి వాక్యానుసారం బ్రతకం, పాపంతో చెయ్యి కలుపుతాం, పాపపు చోటులకు వెళ్ళిపోతాం, సర్వనాశనం అయిపోతే ఏంటో చివరికి దేవుడు కూడా నన్ను చిన్నచూపు చూశాడు అంటాం నవోమిలాగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన బ్రతుకును చేదుగా మార్చేది మోవాబు లాంటి పాపపు మనుషులు, పాపపు అనుభవాలు, పాపపు స్థలాలు, పాపపు వస్తువులు. అమోరీ అనగా చేదు. ఈ చేదు మనలో క్షీణించాలంటే మరలా నవోమి ఏం చేసిందో తెలుసా? మరలా మోవాబును విడిచిపెట్టి బెత్లెహేమునకు రావడం మొదలుపెట్టింది. మన జీవితంలో కూడా భక్తి జీవితం అనే బెత్లెహేమును వదిలిపెట్టి పాపపు జీవితంలోకి కొన్ని పరిస్థితుల వలన వెళ్ళిపోయామేమో. మనం కూడా మోవాబుకి వెళ్ళిపోయామేమో. త్రాగుడు, వ్యభిచారము, జూదము, ఇటువంటి మోవాబు లాంటి పరిస్థితులకు మనం కూడా తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల జారుకున్నామేమో. మోవాబు వదిలిపెట్టి మరలా బెత్లెహేమునకు వచ్చింది. తన జీవితంలో చేదు మరలా పోయి మాధుర్యంగా మారడం ప్రారంభించింది. నవోమి లాంటి చేదు అనుభవాలు మీలో నాలో ఏమైనా ఉంటే వాటిని కత్తిరించేద్దాం. అవి క్షీణించాలి మనలో. ప్రియులారా, నా మాట వినండి. నవోమికి బెత్లెహేములో కష్టం వచ్చిందని బెత్లెహేము వదిలి మోవాబు వెళ్ళినట్లు, నీ ఆఫీసులో చాలని జీతంతో ఎలా బతకాలి, కష్టం వచ్చిందని ఆఫీసులో లంచాలు తీసుకుని బ్రతుకుతున్నారా? దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నామా? చేదు ఎదుర్కొంటావు, జాగ్రత్త. మొదట్లో మోవాబు నవోమికి తీయగానే కనిపించింది. మొదట్లో దొంగతనాలు చేస్తున్నప్పుడు, లేకపోతే లంచాలు తీసుకుంటున్నప్పుడు, లేకపోతే హానికరమైన స్నేహాలు, పరిచయాలు చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. ముందున్నవి చేదు అనుభవాలు, గుర్తుపెట్టుకుందాం. నవోమికి అర్థం కాలే. బెత్లెహేము విడిచి మోవాబు వెళ్ళేటప్పుడు అర్థం కాలేదు. రాబోతున్నవి గడ్డు రోజులు, రాబోతున్నవి చేదు రోజులు అన్న సంగతి మొదట్లో అర్థం కాలే. ఇందాక నేను చెప్పినట్లుగా ఇంట్లో ప్రేమ లేదని ఒకవేళ ప్రేమ కోసం బయట వెతుక్కుంటున్నామేమో. మొదట్లో ఆ సంబంధాలు తీయగానే ఉండొచ్చు, కనిపించచ్చు, అనిపించచ్చు. ఈ అక్రమ సంబంధాలలో చేదు దాగి ఉంది. ఈ అనవసరమైన పరిచయాల్లో చేదు దాగి ఉంది. జాగ్రత్త. ఈ చేదు అనేది ఏదైనా ఉంటే, చేదు వ్యక్తులు కానీ, చేదు వస్తువులు కానీ, చేదును ఏర్పాటు చేసే పరిచయాలు, స్నేహాలు కానీ ఉంటే అవి క్షీణించాలి. అవి క్షీణిస్తేనే యాత్రలో ముందుకు సాగగలం. ఇక తర్వాత విషయం, ప్రియులకు దేవుని బిడ్డలారా, అమోరీ. ఈ అమోరీలకు ఉండాల్సిన మరో లక్షణం, వేరే లక్షణం, అమోరీయులు తిరుగుబాటుదారులండి. కొండల్లో బతుకుతారు కదా, అనాగరికులు కదా, కల్చర్ లేని వాళ్ళు కదా. పొద్దస్తమానం ఎవరి మీద తిరుగుబాటు చేద్దామా, ఎవరి మీద తిరగబడదామా, ఎదురు తిరుగుదామా, ఎవరితో యుద్ధాలు చేద్దామా, ఇదే తలంపు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో కూడా ఈ స్వభావం ఉందేమో. ఉదయం లేచింది మొదలు వాట్సాప్లు తీసుకొని ఎవరి మీద విమర్శలు చేద్దామా, ఎవరి మీద నిందలు వేద్దామా, ఎవరి మీద మాట విసిరేద్దామా. ఒకవేళ ఇలాంటి తిరుగుబాటు ధోరణి, ఇలా ఎదురు తిరిగే లక్షణం మనలో ఉందా? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు బ్యాక్ ఆన్సర్స్ ఇస్తున్నారా? ఎదురు తిరుగుతున్నారా? మీలో అమోరీయుడున్నాడు. ఆడి క్షీణిస్తేనే మీ చదువుల్లో శిఖరాలకు చేరుతారు. భార్యలారా,
మీ భర్త మాటలకు మీరు ఎదురు తిరిగే స్వభావం మీలో ఉందా? చనువు ఉంది కదా అని, ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా అని భార్యాభర్తలారా ఒకరి మీద ఒకరు తిరగబడకండి. ఎవరి స్థానం వాళ్ళదని గుర్తించండి. ఈ రోజుల్లో చాలా భార్యాభర్తలు ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మంచిదే. ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు, ఓకే, గుడ్. కానీ బైబిల్ గ్రంథం చెప్పే మాట, రోమీయులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయము 1వ వచనము, ప్రతి వ్యక్తి పై అధికారులకు లోబడి ఉండాలి. భర్త శిరస్సు, భార్య మనస్సు, దేని స్థానం దానిదే. గుర్తుపెట్టుకోండి, భర్త శిరస్సు, భార్య మనస్సు. ప్రతి భార్య భర్తను గౌరవించాలి, ప్రతి భర్త భార్యను ప్రేమించాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న మ్యాటర్ కాదు, అది అప్రస్తుతం. ఇక్కడ అమోరీ అనగా తిరగబడ్డం, ఎదురు తిరగడం. చాలా కాపురాల్లో ఈ రోజుల్లో తిరగబడ్డం ఎక్కువైపోయింది, ఎదురు తిరిగే స్వభావం పెరిగిపోయింది. హక్కుల గురించి మాట్లాడుకునే వాతావరణం వచ్చేసింది. ప్రేమలు తగ్గిపోతున్నాయి, హక్కుల గురించి మాట్లాడుకునే రోజులు పెరిగిపోయాయి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. కోరహు, దోతాను, అబీరాము ముగ్గురున్నారు ఇజ్రాయేలుల శిబిరంలో. వీళ్ళు ఏం చేసేవారంటే, మేమెప్పుడు మోషే అహరోను మాటలే వినాలా? మాకు జ్ఞానం లేదా? మాకు తెలివి లేదా? మేము నడిపించలేమా? మేము నాయకులం అవ్వలేమా? ఎన్నాళ్ళని వాళ్ళే నాయకులుగా ఉంటారు? ఎన్నాళ్ళని మోషేయే చెప్పింది మేము వినాలి? మాకు పవర్ కావాలి, మాకు అధికారం కావాలి, మేము మోషే చెప్పినట్లు మేము వినం, మేమెందుకు వినాలి అని ఈ కోరహు, దోతాను, అబీరాము ఇజ్రాయేలుల శిబిరంలో ఒక 250 మంది గ్యాంగ్ని తయారు చేసుకున్నారు. జాగ్రత్తగా వినండి, నేను వాడే ప్రతి పదానికి నేనే పూచీదారుణ్ణి. ఈ కోరహు, దోతాను, అబీరాము అనేవాళ్ళు శిబిరములో, సంఘంలో ఆ మాట ఈ మాట వాళ్ళకి వీళ్ళకి చెప్పి 250 మంది గ్యాంగ్ని తయారు చేసుకున్నారు. ఆ గ్యాంగ్కి మీరు ఏదైనా పెట్టండి పేరు, ఏ గ్యాంగ్ అయినా, అది తొట్టు గ్యాంగ్ అనండి, ఇంకో గ్యాంగ్ అనండి. ఈ 250 మందితో కోరహు మోషే మీద, అహరోను మీద తిరగబడ్డారండి. రిజల్ట్ ఏంటో తెలుసా? తిరగబడిన వారి పరిస్థితి ఏమైందో తెలుసా? ఎదిరించిన వారిని మోషే క్షమించాడేమో కానీ దేవుడు మాత్రం క్షమించలేదు. చివరికి ప్రభువా వీరు తిరగబడుతున్నారు, నువ్వు కన్నెర్ర జైకు ప్రభువా, నీ ఉగ్రత వారి మీద చూపించకు ప్రభువా అని మోషే, అహరోనులు దేవుణ్ణి ఎంత కాళ్ళ వేళ్ళ ప్రాధేయపడినా దేవుడు ఉగ్రత వారి మీదకి ఎలా వచ్చిందంటేనండి, వారి శవాలు కూడా కనబడనివ్వకుండా భూమి నెరవిచ్చగా, భూకంపం రాగా భూమి వారిని మింగేసిందండి. తిరగబడితే, ఎదురు తిరిగితే ఏమవుతుందో చూసారా? ఇలాంటి అమోరీ స్వభావాన్ని మనము గెలవాలి. ఇలాంటి తిరగబడే స్వభావం మనలో ఉంటే అవి క్షీణించాలి. ప్రియులకు దేవుని బిడలారా, ఈ రోజుల్లో మన కుటుంబంలో ప్రశ్నించుకుందాం. కుటుంబాల్లో తిరగబడే స్వభావాలు, కోరహు లాంటి అమోరీయుల స్వభావం మనలో ఉందేమో. సంఘంలో, విచారణలో, ప్యారిషుల్లో, డయాసిసుల్లో తిరగబడే మనస్తత్వాలు ఉన్నాయా? ఆఫీసుల్లో కానీ, కాలేజీల్లో కానీ మీకంటే పై అధికారులకు మీరు తిరగబడుతున్నారా? అవి క్షీణించాలి. నిజమేనండి, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. నాలాగా వాక్యం బోధించే మా సేవకుల కంటే, విశ్వాసులకి మాకంటే భక్తుపరులే కావచ్చు మీరు. ఈ వాక్యం చెప్పే విషయంలో మాకంటే బైబిల్ గురించిన పరిజ్ఞానం మీకే ఎక్కువగా ఉంటే ఉండొచ్చు. వాక్యం మీరే బాగా చెప్పే ఇది ఉండొచ్చు. అధికారుల కంటే ప్రజలే నీతిమంతులు కావచ్చు, ఉపాధ్యాయుల కంటే విద్యార్థులే గుణవంతులు కూడా కావచ్చు, కాదు అని నేను అన్నాను. కానీ లోకం దృష్టిలో మాకంటే మీరే గనులేమో, కానీ దేవుడి దృష్టిలో వారు గనులేమో. అందుకే దేవుడు వారిని తల్లిదండ్రులుగా, సేవకులుగా, ప్రజానాయకులుగా, ప్రతినిధులుగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. కాబట్టి వాక్యం చెప్తూ ఉండగా ఏంటంటే, దేవుడు ఎన్నుకున్న వారికి మీరు లోబడి ఉండుడి.
మీ పై అధికారులకు మీరు లోబడి ఉండండి. వారిపై తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. ఏదైనా అడగాలనుందా? అడిగే విధానంలో ఒక నాగరికత, ఒక కల్చర్, ఒక పద్ధతిలో అడగాలి. ప్రశ్నించకూడదా అంటే ప్రశ్నించవచ్చు. ప్రశ్న నుండే అనేకమైన విప్లవాలు, ఉద్యమాలు చెలరేగాయి. ప్రశ్నించడం బట్టే మనిషి యొక్క విజ్ఞానం, మేధస్సు ఎంతో పెరిగింది. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రశ్నించే ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ప్రశ్నించడం అంటే తిరగబడ్డం కాదండి. ప్రశ్నించడం అంటే ఎదురు తిరగడం కాదండి. డౌట్స్ క్లియర్ చేసుకోవడం, క్లారిటీ చేసుకోవడం. ఒక ప్రశ్నతో వచ్చావు, ఒక జవాబు నీకు వచ్చింది, అది నచ్చినా నచ్చకపోయినా ఆ జవాబు విధేయత కలిగి లోబడి వెళ్ళిపోవాలి. ఈ రోజుల్లో ప్రశ్నించడమే ఒక స్టైల్ అనుకుంటున్నారు కదా. ఈ రోజుల్లో ప్రశ్నించడం ఈజీయే, జవాబు చెప్పడమే కష్టమండి. ప్రశ్నిస్తున్నాము, మేమేదో బాగు చేస్తున్నామనే ముసుగులో చాలామంది కోరహు, దోతానులు మన సంఘాల్లో తిరుగుతున్నారు. జాగ్రత్త. ప్రతి ప్యారిష్లో కోరహులు ఒకలో, ఇద్దరో, నలుగురో, ఐదుగురో, 10గురో ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కోరహు తిరగబడిన వాడి పరిస్థితి ఏమైందో విన్నాం. కానీ కోరహు ఇలా తిరగబడ్డాడు. కానీ కోరహు కడుపున పుట్టిన పిల్లలు చూశారు, అయ్యయ్యో తిరగబడినందుకు మా నాన్న శవం కూడా మిగలకుండా పోయిందని. భూకంపం రాగానే ఇద్దరు కొడుకులు ఎక్కడికి పరిగెత్తారంటే దేవాలయానికి పరిగెత్తి, దేవాలయంలో ఉన్నటువంటి ఆ రక్షణ శృంఖలాలు, ఆ కొమ్ములు పట్టుకొని ఒక పాట పాడారండి. 84వ కీర్తనలో ఏమంటారో తెలుసా? దేవా నీ మందిరము ఎంత రమ్యమైనది, ఎంత మనోహరమైనది. వానకోవెలు, పిచ్చుకలు కూడా నీ మందిరములో గూడు కట్టుకొనుచున్నవి. దేవా, ఈ పిచ్చుకకు నీ మందిరములో చోటివ్వా. నేను కడుపున పుట్టింది ఒక తిరుగుబాటుదారుడైనటువంటి కోరహు కడుపున మేము పుట్టామేమో, కానీ మాలో ఆ తిరుగుబాటు లక్షణాలు లేవు ప్రభువా. మమ్ము నీ మందిరములో చోటు, మమ్మల్ని తలదాచుకోనివ్వు ప్రభువా అని కోరహు కుమారులు పాడిన పాట. ప్రియులారా, మన తాతలు, తండ్రులు ఆ కాలంలో తిరుగుబాటు స్వభావం ఉందేమో, కానీ కోరహు పిల్లలు తిరుగుబాటు ధోరణి అవలంబించకుండా ఈ అమోరీల లక్షణాన్ని వారిలో క్షీణింపజేసుకుంటూ ఆత్మలో బలపడి దేవుడికి ఒక కీర్తన పాడారు. వాళ్ళ నాన్న తిరగబడితే అతని కడుపున పుట్టిన పిల్లలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు మందిరంలో. ఇలా ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అమోరీల స్వభావం, తిరుగుబాటు స్వభావం, దాన్ని గెలవాలి, అవి క్షీణించాలి. శాంతి స్వభావాన్ని కలిగి బ్రతుకుదాం. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అమోరీలకున్న మరొక లక్షణం గెయ్యాలితనం. గెయ్యాలితనం. గట్టిగా కేకలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. కొండల్లో ఉంటారు కదా, కొండల్లో ఉండి నిర్మానుష్యమైన ప్రాంతం. ఇక్కడ ఒకడు ఉంటాడు, అక్కడ మరొకడు ఉంటాడు. దూరం అవ్వడం వల్ల గట్టిగా అరుచుకొని ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారన్నమాట. ఇదే అలవాటైపోయింది. అమోరీల ప్రాంతంలో సైలెన్స్, నిశ్శబ్దం అన్న స్పెల్లింగ్లే వాళ్ళకి తెలియవు. ఉదయం లేచింది మొదలు గోల 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 గోల. చెట్టు మీద కాకులు ఎలా కాకి గోల అంటాం అలా అరుపులే అరుపులు, కేకలే కేకలు. వదరబోతుతనం, బ్యాబ్లర్ అని పిలుస్తూ ఉంటారు అమోరీల తత్వం. ఒకవేళ ఈ లక్షణం మనలో ఉంటే క్షీణించాలి. దిబ్లోను కాదు అనగా క్షీణించుట కదా, దీబోను కాదు అనగా క్షీణించాలి. ఏం క్షీణించాలి? ఈ అమోరీల లక్షణాలు. కేకలు వేసే తత్వం. కుటుంబాల్లోనూ కేకలు వేసే తత్వం ఉందా? ఒకసారి వినండి, నేను అంటున్నానని కాదు. ఆ కేకలు వేయకపోతే పనులు అవ్వండి, నిజంగా అవ్వవా? కేకలేస్తే బీపీ పెరిగిపోయి 70 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 50 సంవత్సరాలకే చనిపోతారండి. నువ్వు చనిపోతే ఏమవుతుందో తెలుసా? నీ బిడ్డలు ఏమైపోతారో తెలుసా? అనాథలైపోతారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. ఎవరి వల్ల కాదు, నీ వల్లనే. సనుగుడు, కేకలు ఉన్న చోట మరణపు దూత తిరుగుతూ ఉంటాడు. స్తుతి ఉన్న చోట దేవుడు దూతలు తిరుగుతూ ఉంటారు. నీ ఇంట్లో ఏముంది? తల్లిదండ్రులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంట్లో కేకలు ఉన్నాయా, స్తుతులు ఉన్నాయా? కారణాలు ఏమైనా చెప్పండి. మీరు బైబిల్ చెప్పే మాట చెప్తున్నాను.
కేకలు వేసే తనం ఉంటే నువ్వు ఎంత భక్తుడివైనా, ఎంత మంచిదానివైనా, నువ్వు ఒక అమోరీయురాలివి. ఈ అమోరీయులను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు కనాను భూమి స్వాధీనపరచుకోవాలంటే ఈ అమోరీయుడిని మీరు గెలవాలి. ఈ అమోరీయుల లక్షణాలు మీలో క్షీణించాలి. పిల్లల కేకలు వేసే తత్వం ఉందా కుటుంబాల్లో? పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా చెప్తే గట్టిగా కేకలు వేసుకుని అరుస్తున్నారా? మీ ఇల్లు ఒక గయ్యాలితనంతో నిండిపోయిందా? వీధిలో కూడా నీకు ఒక బిరుదిచ్చారు కదా, నువ్వు ఒక గయ్యాలివని, నువ్వు ఒక తగులాడుతావని. వీధుల్లోకి వచ్చి చాలామంది క్రైస్తవ సోదరి సోదరులు కూడా గట్టిగా అరుచుకొని కేకలాడుకొని బూతు మాటలు, మాటకు ముందో బూతు, మాటకు తర్వాత మరో బూతు. గయ్యాలితనం క్రైస్తవ జీవితానికి పనికిరాదు. కేకలు వేసే తత్వం క్రైస్తవుడికి ఉండే ఒక అవలక్షణం. దీన్ని తొలగించుకోవాలి. అమోరీయుడు దీబోను కాదు, క్షీణించాలి. సంఘాల్లో మనం వెళ్తున్న మన దేవాలయాల్లో కూడా, మన ప్యారిషుల్లో కూడా, డయాసిస్ల్లో కూడా ఈ కేకలు అరుపులు ఎక్కువైపోయాయండి. ప్రజలు ఈ మధ్యకాలంలో ఏమనుకుంటున్నారంటే, కేకలేసి గట్టిగా అరిస్తే వాళ్ళు ఏదో హీరోలు అనుకుంటున్నారండి చాలామంది. అదొక హీరోయిజం అనుకుంటున్నారు. అది ఒక చేతకానితనం. ఇది ఒక అమోరీయుడ లక్షణం. బైబిల్ తెలుసుకున్న వాళ్ళు నేర్చుకోండి. ఇది కేకలు వేయటం అమోరీయుడ లక్షణం. ఇది సైతాను లక్షణం. దేవుడికి నచ్చని గుణం ఇది. ఏదైనా మీటింగ్ పెట్టామనుకోండి, అది యూత్ మీటింగ్ అయినా, జనరల్ బాడీ మీటింగ్ అయినా, కౌన్సిల్ మీటింగ్ అయినా, సంఘ పెద్దల మీటింగ్ పెడతా ఉంటారు. ఏదైనా మాట్లాడాలంటే కల్చర్డ్గా, సివిలైజ్డ్గా, ఒక నాగరికత, ఒక భక్తి కలిగిన దేవుని బిడ్డగా లేచి మాట్లాడు. నీ ఒపీనియన్ ఏంటో చెప్పు, పెద్దలకు చెప్పు, వాళ్ళు వింటారు. చేయగలిగింది ఏదైనా ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. మాటలకి కేకలు ఎందుకండి? మాటలు మాట్లాడడం వేరు, కేకలు వేయడం వేరు. చూడండి, ఎక్కడైనా అక్కడ ఇక్కడ అని కాదు. ఎందుకండి కేకలేస్తారు? ఒక పండగ చేసుకుంటున్నాము, ఒక పండగ ఉంటుంది. ఆ పండగ ఎలా చేద్దాం అనుకునేసరికి, ఓకే, ఒక విషయం నీకు నచ్చలేదా, నిలబడి చెప్పు. అని గోదురు కప్పలాగా ఎంత నోరేసుకొని కేకలు వేసినంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదు, వాళ్ళు ఓడినట్లు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము గొంతుతోనే గెలుస్తామనుకుంటే అది అపోహ. గయ్యాలితనంతోనే నేను గెలవగలను అని భ్రమపడుతూ ఉంటే అది కేవలం ఒక మిథ్య. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పే మాట ఏంటంటే, ప్రార్థనకు స్తుతికి రాని గొంతు అరవడానికి కయ్యాలకు ఎలాగొస్తుందండి? నేను చూస్తూ ఉంటాను, కుళాయిల దగ్గర వీధుల్లోని ఎంత గట్టిగా అరుస్తారో. గుళ్ళోకి వచ్చి సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను పాప సంకీర్తనం చేయుచున్నానని అందరూ చెప్తారా? వీళ్ళు మాత్రం. ఎందుకంటే ఇవి రావు, ప్రార్థనలు రావు, వాక్యం రాదు, దేవుడి గురించి స్తుతి చేయడానికి ఆ పాటలు రావు, గొంతు రాదు, బూతులొచ్చు. వారిని వీరిని ఆడిపోసుకోవడంలో మాత్రం ఆరితేరినావు. మరి నువ్వు ఏ విషయంలో గొప్పయ్యా? నీలో ఏముంది గొప్పతనం అంత కేకలేసి నేను ఇంత అంత అని మాట్లాడడానికి? ప్రియులకు దేవుని బిడలారా, ఎప్పుడైనా మీ ఇంటిలో కోపం వచ్చి ఇలా కేకలు వేశారా? మీ ఇంటి ఆవరణలో, మీ ఇంటి ముందు మీరు కేకలు వేస్తున్నారని మీ ఇంటి ముందుకు వచ్చి జనాలు గుంపులుగా గుమిగూడిన పరిస్థితులు ఏవైనా ఉంటే, మీ ఇంట్లోనూ మీ ఒంట్లోనూ ఒక అమోరీయుడు ఉన్నాడు. జాగ్రత్త. దీబోను కాదు. అవి క్షీణిస్తేనే తప్ప యాత్రలో ముందుకు సాగలేము. ప్రియులారా, ఇక సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15-16 వచనాల్లో, గయ్యాలి భార్య సనుగుడు వాన రోజున ఎడతెగక చినుకులు పడినట్లుండును. అంటే గయ్యాలి భార్య సనుగుడు మొదలెట్టిందంటే ఇంకా ఆపదంట ఆవిడ. ముసురు రోజున చినుకులు పడినట్లుండును. ఒక్కసారి మొదలైతే ముసురు, వాన చినుకులు ఆగవు కదండి, అలా ఉంటుందన్నమాట. ఈ మాటలన్నీ ఇంకా తర్వాత చదువుకోండి మీరు. సామెతల గ్రంథం 21:9 వచనము, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 24వ వచనంలో ఈ సొలొమోను రాసిన ఈ మాటలు 1000 మంది భార్యలు కలిగిన భర్తగా ఎక్స్పీరియన్స్ బట్టి మాట్లాడాడండి. తర్వాత మీరు చదువుకోండి. చివరిగా ఒక మాట చెప్తాను.
ప్రపంచమే అసహించుకున్న అతి కిరాతకుడు, క్రూరుడు హిట్లర్. ఈ హిట్లర్ ఎంత కిరాతకుడిగా, ఇంత కర్కశంగా, ఇంత కఠినుడిగా మారడానికి కారణం ఏంటో తెలుసా? అతడు చిన్నప్పుడంట అతని తల్లిదండ్రులు అతని కంటి ముందే రోజు కయ్యాలాడుకుంటూ ఉండేవారట. వాళ్ళ ఇంట్లో రోజు కూడా వాళ్ళిద్దరు కూడా పొట్లాటలు, యుద్ధాలు. ఉదయం లేచింది మొదలు కయ్యాలు వింటూనే లేచేవాడంట హిట్లర్. అలా తల్లిదండ్రులు తన కళ్ళ ముందే కయ్యాలు ఆడుకోవడం, కొట్టుకొని ఉండడం చూసి ఎదిగాడు హిట్లర్. పెరిగిన తర్వాత బాప్ 1 నంబర్ బేటా 10 నంబర్ అన్నట్లు ఈ హిట్లర్ తల్లిదండ్రులను మించి గయ్యాలితనంతో, కఠినత్వంతో, మూర్ఖుడుగా, క్రూరుడుగా మారి తల్లిదండ్రులకు మించి 7 రెట్లు అదనంగా క్రూరుడిగా మారిపోయాడు. వేల మందిని పొట్టన పెట్టుకున్నాడు హిట్లర్ అనే నియంత. ప్రియ దేవుని బిడ్డలారా, దీబోనుగాదు అనే ఈ ప్రాంతంలో దేవుడు మీకు నాకు నేర్పిస్తున్న ఈ 39వ స్థలంలో దీబోనుగాదు అనగా క్షీణించుట. మనలో బలంగా ఉండాల్సినవి బలంగా ఉండాలి, క్షీణించాల్సినవి, నశించాల్సినవి నశించాలి. ఏం క్షీణించాలి? అమోరీయులు కొన్న లక్షణాలన్నీ కూడా మనలో క్షీణించాలి. ఏంటి వారికి ఉన్న లక్షణాలు? నంబర్ 1, నిజదేవుణ్ణి వదిలి మాంత్రిక, తాంత్రిక, క్షుద్ర పూజల దగ్గరికి వెళ్ళడం, చేతితో మలిచినటువంటి ఆ విగ్రహాలని దైవాలుగా ఎంచి నిజదేవుణ్ణి కాకుండా వేరే అన్య దేవతా విగ్రహాలను పూజించడం. ఈ లక్షణాలు మనలో ఉంటే ఇవి క్షీణించాలి. రెండవది, ఇతరులను గేలి చేయడం, ఎగతాళి చేయడం, ఇతరుల మీద నిందలు వేయడం, విమర్శించడం. ఇది అమోరీయుల లక్షణం. ఏం చూసుకొని? జస్ట్ బికాస్ ఆఫ్ ప్రైడ్. ఈ అమోరీయులు ఎవరు? గర్విష్ఠులు, తలబిరుసుతనం కలిగిన వాళ్ళు, పొగరుబోతులు. ఇందాక చెప్పానే, చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పింది, ప్రైడ్ ఆఫ్ ప్లేస్, ప్రైడ్ ఆఫ్ రేస్, ప్రైడ్ ఆఫ్ గ్రేస్. ఇవన్నీ ఏదేదో చూసుకొని నేనే గొప్ప, ఇతరులు తక్కువ అని చులకనగా చూసే మనస్తత్వం ఉంటే అవి క్షీణించాలి. ఇంకా ఏముంది అమోరీయుల మనస్తత్వం? అనాగరికత, కల్చర్ లేని మాటలు, సంస్కారము లేని మాటలు, సంస్కారము లేని ఆలోచనలు. ఎందుకంటే కొండల్లో ఉంటారు కదా, అవన్నీ కూడా కట్ చేయాలి, మనలో క్షీణించాలి. ఇంకా ఏంటి అమోరీయుల మనస్తత్వం? 4వది, వారు స్థిరం లేని బ్రతుకులు. యాకోబు గారు 1వ అధ్యాయం 8వ వచనములు అన్నట్లుగా వారు చపల చిత్తులు, ద్విమనస్కులు, స్థిరం లేని వాళ్ళు. మన జీవితంలో స్థిరం లేదా? భక్తిలో కానీ, సేవలో కానీ, ప్రేమలో కానీ స్థిరం లేకుండా ఇక్కడ స్థిరత్వం లేకుండా బ్రతుకుతున్నామా? అవి క్షీణించాలి. జీవితంలో ఏరి కోరి చేదు అనుభవాల దగ్గరికి వెళ్తున్నామా? ఆ చేదు అనేది లంచాలైనా, అవినీతైనా, అధర్మమైన, అన్యాయమైన, అక్రమ సంబంధాలైన ఇలాంటి చేదు నుంచి బయటపడాలి. ఓకే, చేదు మనలో ఏవైనా ఉంటే, చేదు ఆలోచనలు, చేదు మాటలు, చేదుకు సంబంధించిన ప్రవర్తనలు, బెత్లెహేమును వీడి మోవాబు వెళ్ళినట్లుగా నవోమి భక్తిని విడిచిపెట్టి అక్రమ దారుల్లోనికి మనం వెళ్తే ఆ చేదు నుంచి మనం బయటపడాలి. తర్వాత అమోరీయులు రెబల్స్, తిరుగుబాటుదారులు. ఎదురు తిరిగే తత్వం ఒకవేళ మనలో ఉందా? ఆ రెబల్ అనే తత్వం మనలో ఉందా? అవి క్షీణించాలి. చివరగా అమోరీయులు గెయ్యాలితనం కలిగిన వారు, బ్యాబర్స్. ఈ అమోరీయులు వదరబోతు, బాబ్లర్ అంటారు. ఈ అమోరీయులు లాగా మనలో కూడా కయ్యాలు, కేకలు వేసుకునే తత్వం, గెయ్యాలితనం మనలో ఉంటే అవి కూడా క్షీణించాలి. ఇవన్నీ క్షీణిస్తే దీబోనుగాదు అనే ప్రాంతంలో దేవుడు నేర్పిస్తున్న ఇదంతా అమోరీల ప్రాంతం. అందుకే ఈ అమోరీల లక్షణాలు ఏవి మీలో ఉండద్దు. అప్పుడే యాత్రలో, ఈ ప్రయాణంలో మీరు ముందుకు సజావుగా సాగిపోతారు. మీరు కోరుకున్న రేవుకు చేరుకోగలరని దేవుడిస్తున్న సందేశం. ప్రియులారా, ఈ సందేశాన్ని గుండెల్లో ఉంచుకొని ఇంకా మనలో, మన ఇంటిలో, మన సంఘంలో అమోరీయుడ లక్షణాలు ఏవైనా ఉన్నట్లయితే అందరము కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ అమోరీయుని మనలో నుండి పారద్రోలుదాం.
దేవుడు నడిపించే కనాను మార్గాల్లో మనం ప్రయాణిద్దాం. మన గురి అయిన పరలోక కనానుకు మనం అందరం కూడా చేరుకుందాం. దేవాది దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో ఈ 39వ స్థలంలో దీబోను గాదు అనే ప్రాంతంలో అమోరీయుల యొక్క వ్యక్తిత్వాలు, స్వభావాలు ఏమైనా ఉంటే అవన్నీ యాత్రలో మీలో క్షీణించాలి. మీరు ఆత్మలోనే బలపడాలి. ఈ అమోరీయుల లక్షణాలు మీలో క్షీణించాలని మా అందరకు చక్కటి పాఠాన్ని నేర్పినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ అమోరీయుల లక్షణాలు, ఈ మాంత్రిక శక్తులు, నిజదేవుడైనటువంటి నిన్ను వదిలిపెట్టి వేరే అన్య దేవతా విగ్రహాలను ఆరాధించే తత్వం, తాయుత్తులు కానీ, రంగురాళ్ళు కానీ, జాతకాలు కానీ, జ్యోతిష్యాలు కానీ, ముహూర్తాలని కానీ, రాసి వాసి ఇటువంటివన్నీ కూడా మేము నమ్ముకొని నిన్ను వదిలిపెట్టి జీవిస్తున్నట్లయితే ప్రభువా, మా జీవితాలు మలుపు తిప్పి ఈ అమోరీయుల లక్షణాలు మాలో క్షీణింపచేయమని, మాలో ఒకవేళ గర్వం వలన మమ్మల్ని మేమే గొప్పగా ఊహించుకొని ఇతరులను చులకనగా చేసి ఇతరులను నిందించి విమర్శించే తత్వం ఉన్నట్లయితే వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. అమోరీయుల లాంటి అనాగరికమైనటువంటి అలవాట్లు మాలో ఉన్నట్లయితే, స్థిరత్వం లేని బ్రతుకు ఒకవేళ మాలో ఉన్నట్లయితే మమ్ము స్థిరపరచండి. మాలో, మా కుటుంబంలో ఉన్న ప్రతి చేదు అనుభవం నుండి మమ్ము బయటకు విడిపించండి ప్రభువా. అమోరీయుల్లో ఉన్న తిరుగుబాటు ధోరణి ఒకవేళ మాలో ఉన్నట్లయితే, వారిలో ఉన్న ఆ గయ్యాలితనం, ఆ గందరగోళ వాతావరణం, గట్టిగా కేకలు వేసి అరుసుకునే తత్వం ఒకవేళ మాలో ఉన్నట్లయితే మమ్మందరినీ శాంతి స్వభావులుగా, సమాధాన బిడ్డలుగా మార్చుమని, తద్వారా మమ్మందరినీ పరలోక కనానుకు వారసులుగా ఆశీర్వదించుమని ఈ మా ప్రార్థనలన్నీయు మా నాథుడైన యేసు పవిత్ర నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.